దరిద్రులు ఈ లోకంలో కోటాను కోట్ల సంఘాలకు వచ్చేవాడు కూడా లేరా? క్రైస్తవేత్తలు కూడా ఏమంటారు దాన్ని? క్రైస్తవేత్తలు కూడా ఏమంటారు? అది దగ్గర పెట్టుకొని ఈ ఆహారాన్ని నాకు ఇస్తున్నందుకు స్తోత్రాలైనా, ఇది నాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు, దీన్ని తీసుకుంటుండగా నా దేహంలోనికి కావలసిన బలమును, శక్తిని, ఆరోగ్యం ఇచ్చి మీ పని కొరకై, మీ రాజ్య సువార్త కొరకై, మీ నామ ఘనత కొరకై నేను వాడబడలాగిన సహాయం చేయండి తండ్రి అని 2 మొక్కలు అడిగితే ఇహమందు నీకు మేలుండదా? ఇహమందు నీకు మేలుండదండి? ఈ రోజుల్లో సాంప్రదాయాలు మర్చిపోయి కొంతమంది అనుసరిస్తున్నారు సాంప్రదాయాలు. అందరూ కూర్చొని భోంచేస్తారు, అందరూ కూర్చొని భోంచేస్తారే కానీ అందరూ కూర్చున్నప్పుడు ఆ కుటుంబ యజమానురాలు ఆ భోజనం మా కుటుంబానికి ఈ ఉదయకాలం ఇచ్చిన టిఫిన్ కొరకు, ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న కాలం ఇచ్చిన భోజనం కొరకు, ఈ రాత్రి కాలం ఇచ్చిన భోజనం కొరకు మా కుటుంబానికి మీరు ఇచ్చినందుకు దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ భోజనం లేక అనేకులు ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇటు వారికి కూడా దయచేయి తండ్రి, ఇది మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం. దీని ద్వారా వచ్చే బలము, ఆరోగ్యము మీ నామార్థమే మేము పనిచేయడానికి సహాయం చేయండి ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారండి. ఇది ఉన్నారా? నిజం చెప్పండి. నేర్చుకోండి. ఎవరు నేర్పరు మీకు? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మేము బోధిస్తుంది ఎందుకంటే మీ భక్తిని సాధన చేసుకోవడానికి, మీ భక్తిని సాధన చేసుకోవడానికి, అలవర్చుకోవడానికి. నాకు ఎప్పుడు అలవాటైందో నాకు తెలియదు. నా ప్రతి భోజనం ముందు, ప్రతి ఆహారం ముందు, ప్రతి పానీయం ముందు మంచినీళ్ళు తప్ప టీ తాగే కప్పు దగ్గర కూడా నేను తండ్రి ఇది నేను తీసుకుంటుండగా విచిత్ర ప్రకారం చదివచ్చు. అంటే ఆడిత ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఇంట్లోకి వచ్చిన పక్క బజారాలు కనపడేటట్టుగా అది నీ భక్తి, అది నీలో ఉన్న విశ్వాసమైన మర్మం. అదే అందుకంటాడు భక్తిని సంపాదించుటకు ప్రయాసపడు. పని కోసం ప్రయాసపడుతున్నావు. 12 టెండర్ల వేసవిలోకి వెళ్తే 350 ఇస్తారు. పొద్దున్నే వస్తుంది 1 గంట దాకా ఉంటే. ఆకాశ పక్షులు ఏం చేస్తుంది? వాటిని పోషించట్లేదు దేవుడు. ఎందుకు నీకు అంత శ్రమ? ఎందుకు అంత ఆత్రం? ఎందుకు నీకు చెప్పండి. రెండో విషయంలో తీతు రాసిన తీతు పత్రిక 1వ అధ్యాయంలో నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్యమైన విషయము అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాసము విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ నిత్య జీవము పొందాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు దీన్ని బట్టి అబద్ధమాడని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలముల యందు బయలుపరచబడిన. యుక్త కాలం అంటే ఏంటండి? యుక్త కాలం అంటే ఏంటి? యుక్త కాలం అంటే ఏంటి? యవన కాలం అండి. యవన కాలంలో యవనేచ్ఛల్ని విడిచి ఎక్కడికి రావాలి? నీవు నీ బిడ్డలు ఎక్కడికి రావాలి? ఈ లోకము ఆశల వైపు పరిగెడుతున్నారు. ఒకసారి గమనించండి.
భక్తికి ఆధారం ఏంటో తెలుసా? సత్యమైన వాక్యం. సత్యమైన వాక్యం. సత్యమైన వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో, విశ్వసిస్తావో, నీ క్రమంలో మార్పు ఉండడానికి వీల్లేదు. ఆరాధన అంటే ఆరాధనే, కూడికి రావటమే, సంఘ పని అంటే సంఘ పనులు పాల్పొందులు పొందటమే. ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు జీవితాలలో, ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు. మరి ఎందుకు ఇంకా మనము దేవుని తృణీకరిస్తున్నాము? మేము ఎక్కడ చేస్తున్నామండి, మాకు దేవుడంటే బహు ఇష్టం అండి, దేవుడంటే బహు ఇష్టం అండి, నాకు బిర్యానీ అంటే కూడా బహు ఇష్టం అండి, నేను 3 పూటలు కూడా తింటానని అంత ఇష్టం అండి నాకు. తేడా ఏమన్నా ఉందా? తేడా ఏమన్నా చెప్పండి, ఉందా? చెప్పండి. 3 పూటల బిర్యానీ తింటాం నాకు ఇష్టము, ఫస్ట్ వన్. దేవుడు కూడా నాకు ఇష్టమే. ఈ రెండిట్లో ఏది విలువ కలిగింది? మరి ఇప్పుడు బిర్యానీ నీకు ఎంత ఇష్టమైంది? దేవుడికైనా ఇష్టం కాదు ఇది. అది మన యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచన ఇది. 2 ఇష్టం ఉండవండి ఎప్పుడు కూడా, ఒకటే ఏమన్నా ఇష్టం ఎప్పుడు. ఆ ఒక్కటే దేవునికి సంబంధించింది ఉండాలి. రెండో దానికి సంబంధించిన ఇష్టమై ఉందా? అది నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నీ మనసు ఎక్కడ ఉన్నది? అందుకే దేవుడు మొట్టమొదటి ఆయన చేసిన పని ఏది తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో పరిమితి లేదు, అన్కౌంటబుల్, లెక్కింపలేదు అది. ఆయన ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ప్రేమిస్తావా? ఇది మళ్ళా తెల్లారికి ఇది అయిపోద్ది. ఆయన తెల్లారికి అయిపోడు, ఆయన సజీవుడు కదా. మరి ఇప్పుడు ఏ ప్రేమ నీకు? దేని యందు విశ్వాసం ఉండాలి, దేని యందు భక్తి ఉండాలి, దేని యందు ఆశ ఉండాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. మనము దేవుని కలిగి, ఇది మనకు కావాల్సింది. ఇదే మనకి దైవభక్తిని కూర్చున్న మార్మం అంటే ఇదే. మనం చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ పేతురు రాసిన పత్రికలో, పేతురు 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. చూడండి ఇప్పుడు ఎలా ఉండాలో మనం. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, దాని పైన ఇంకా చాలా ఉన్నాయండి. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అమర్చుకోవాలి, అమర్చుకోవాలి. ఇవన్నీ అమర్చుకోవాలి మనం. ఎక్కడ? అలమారులోనా? ఎక్కడ అమర్చుకోవాలి? నీ భక్తి జీవితంలో, నీ క్రమశిక్షణ జీవితంలో, దేవుని జ్ఞానం పొందే విషయంలో వీటిని అమర్చుకోవాలి. ఇక్కడ ఈ గుండి ఇక్కడ పెట్టే మనకు ఎక్కడుంటుంది చూడటానికి? బాగుంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. అంటే క్రమము, క్రమశిక్షణ, క్రమమైన దానిలో నుంచి వెళ్ళాలి. అక్రమం వైపు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. అందుకంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, సహనము వలన ఏం జరుగుతుందంటే ఇప్పుడు భక్తి, దైవభక్తి, దైవభక్తి పెంపొందుతుంది. ఎక్కడ ఉంటుంది సహనం? సహనం ఎక్కడుందండి ఈరోజు? మరి ముఖ్యంగా నీ దగ్గర అసలు లేదు.
స్థితిలోకి వచ్చింది వ్యవస్థ. తల్లిదండ్రుల మీద రౌద్రం చూపించేటువంటి బిడ్డలు ఉండే వ్యవస్థ ఇదినా. ఎక్కడుంది నీకు భక్తి? నువ్వు చేసే భక్తి ఏంటి? నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? నీ వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితంలో ఏం మేలు పొందుతున్నావు? ఏం లేదు. పక్కింటోడు పొందినగా మనమే పొందుతున్నాం. పక్కింటోడు పొందిన మనం పొందుతున్నాం. వాడు ఎక్కడికి రాడు, వాడు ఎక్కడికి రాడు, వాడు ఎక్కడికి రాడు. కానీ నువ్వు పొందుతుంది కూడా ఏంటి? అయ్యే. ఎక్కడికి వస్తున్నావని? వాటి కొరకే వస్తున్నావా? అది పొందడం కొరకే వస్తున్నావా? వాడు పొందడం కొరకు వస్తున్నావా? మరి ఏం పొందుతున్నావు? నిత్య జీవనం పొందాలనేటువంటి ఒక గోల్ ఉండాలి క్రైస్తవునికి. నిత్య జీవనం పొందాలనేటువంటి గోలు ఉండాలి. అది విడిచిపెట్టి మనం ఏదో భక్తి కలిగిన వారంగా ఉంటున్నామే కానీ ఇంకొక విషయం ఏమి కూడా లేదు. ఓర్పుకు ఎవరు మనకి కనపడతారు? చాలా మంది ఉన్నారు. చూద్దాం ఎట్లా ఉందో ఓర్పు. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 1 పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. నీ సంతానము, ఎవరి సంతానము? నీ సంతానము అలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఎవరో అబ్రహాము గురించి. అంటే ఈయనకి ఓర్పు ఉందనే చూపిస్తుంది, ఓర్పు లేదని చూపిస్తున్నాడా? ఎందుకని ఓర్పు ఎందుకు ఉంది ఈయనకి? ఏంటి? 25 సంవత్సరాలు. దేని కొరకు? అంటే ఓర్పుకి బ్రాండ్ అంబాసిడర్ పాత నిబంధనలో మెయిన్ వ్యక్తి అనే చూడండి. అబ్రహాము ఓర్పుతో సహనముతో కలిగి ఉండటం వల్లనే ఎవరు వచ్చారు ఆయనకి? వారసుడు వచ్చాడు, వారసుడు అయ్యాడు కదా. అటు ఓర్పు మనకి, అటు భక్తి మనకి అవసరము. చూడండి, నీ సంతానం ఇలాగుండునని, ఎలాగంట? నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నీ రక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఏం కలిగి నమ్మాడంట? నిరీక్షణ. ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూచే దానిలో ఒక గొప్ప నమ్మకం ఉండాలి, గొప్ప విశ్వాసం ఉండాలి. నన్ను నేను పోల్చుకుంటే నాకు అలాగే ఉంది. అబ్రహాం అంతటి కాదు, కానీ నేను అంతా ఎదురు చూశాను. 14 సంవత్సరాలు ఎదురు చూశాను దీని కొరకు. దీనిలో ఇప్పుడు ఏం చూస్తున్నాము? నిరీక్షణ ఉంది. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము. అట్టి నిరీక్షణ కావాలి, అట్టి ఓర్పు కావాలి, అట్టి సాయం కావాలి. ఇప్పుడు నన్ను అనుకుంటారు చాలా మంది, మా గృహస్థులు, మా కుటుంబీకులు, మా బంధువులు, రక్త సంబంధం, వాడికి ఇంకా ఓర్పు లేదంటారు. నిజమే. ఏ విషయాలు నేను ఓర్చుకోవాలి? ఏ విషయాలు నేను ఓర్చుకోవాలి? వాళ్ళు చేసే అన్యాయాలను, వాళ్ళు చేసే అక్రమాలను, వాళ్ళు చేసేటువంటి అవిధేయ కార్యాలను చూసి నేను ఓర్చుకోవాలి కదా. అదేగా వాళ్ళ కాన్సెప్ట్. అదేనా కాదండి? నేను దేవుని విషయమైన నిందను ఓర్చుకుంటా. నేను నీ అన్యాయాన్ని చూసి నేను ఓర్చుకోను. నీ అన్యాయాన్ని నేను ఖండిస్తాను. నీ చెడ్డతనాన్ని నేను వ్యతిరేకిస్తాను. అందుకే ఏమైపోతాను నేను? వాళ్ళకి ఏమైపోతాను నేను? దూరస్తుడిని. ఇప్పుడు నేను మంచోటి చెడ్డవాడిని, వాళ్ళ దృష్టిలో నాకేమి లేదు, ఓర్పు లేదు. ఊర కోపడతాడు మా మీద, ఊర కసురుతుంటాడు, ఊర కేకలేస్తుంటాడు. ఉండదా మాకు వేదన?
వేదన ఉండదండి అని దారి తప్పిపోతున్నారే. నా పాట పాడినారే మొట్టమొదటి పాట పాడేట్టున్నా వాళ్ళకి తప్పిపోయిన కుమారుడు పాట పాడేట్టున్నా మార్గం చూడు. ఓ గొప్ప మార్గాన్ని నాకు చూపించాడు దేవుడు, ఆ మార్గంలో మీరు కూడా నడవండిరా అంటే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంది. ఆ విషయంలో నేను వాళ్ళని గద్దిస్తే వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నేను వాళ్ళకు లోబడాలా? కోపం వచ్చినప్పుడు వాళ్ళకు లోబడితే నేను ఎవరికి దాసోహమైనట్టు? ఇప్పుడు వాళ్ళకి సాధారణ దాసోహమైనట్టు నేను కదా. మరి ఇప్పుడు నేను ఎవరికి దాసుడై ఉండాలి? పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తు దాసుడను, కాకపోతే ఈ జీవితమే. మరి ఎందుకు నేను ఈ పని? అంటే నీకు నాలో ఓర్పు సహనము కనబడటం లేదు అంటే నీలో ఎవరు లేరని మాట నేర్చుకోవాలి. ఒక వ్యక్తిలో ఓర్పు సహనము లేదని నువ్వు ఎప్పుడు గుర్తించగలుగుతావు? నీలో దేవుడు లేనప్పుడు ఓర్పు సహనం లేదంటావు. నీలో దేవుడు ఉన్నప్పుడు అవును తను చెప్పే మాట మంచిది, తను నడిచే మార్గం మంచిది, అలా మనల్ని నడవమంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు నువ్వు దేవుడి నీతిని కనుగొనేవాడిగా ఉంటావు. అదే దైవభక్తి, అదే దేవుని గురించిన మార్గము. చూడండి, ఇంకా ఉన్నది అక్కడే ఉంది ఆ వచనాల్లోనే మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక ఎంతమంది ఎవరేమనుకున్నా, ఎంతమంది దూషించినా ద్వేషించినా నా విశ్వాసాన్ని నేను కోల్పోనండి. నా విశ్వాసాన్ని మాత్రము నేను కోల్పోను. జస్ట్ లైక్ ఎవరు ఇప్పుడు ఆ విశ్వాసంలో ఉన్న ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ఉన్నాడు కదా. అబ్రహాం ఉన్నాడు కదా, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, అంటే వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసంలో నుండి వారు ఇంచి మాత్రము కూడా వారు ఏమై ఉన్నారు? తొలగిన వారుగా లేదు. దేవుని కార్యం జరిగిస్తాడు ఏదో ఒకసారి అనే గొప్ప నిరీక్షణ. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఎరిగి ఉన్నారు? దేవుని నీతిని. మరి నువ్వు నీతిని ఎరిగి ఉన్నావా? నువ్వు నీతిని ఎరిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ప్రియా దేవుని సంగతి, ఉదయకాలం అందు నీ స్థితి ఎలా ఉన్నదో నిన్ను నీవు పరీక్షించుకో. ఎవ్వరు నిన్ను జడ్జి చేయరు, ఎవరు నిన్ను న్యాయ విమర్శకు తీసుకురారు. నీకు నువ్వే తెచ్చుకో, నీకు నువ్వే సాధకం చేసుకో, నీకు నువ్వే ప్రార్థన చేయడం అలవాటు చేసుకో, నీకు నువ్వే వాక్యం చదవడం అలవాటు చేసుకో, నీకు నువ్వే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అలవాటు చేసుకో. ఇది ఒక క్రమశిక్షణ దైవభక్తిలో మొట్టమొదటి విషయాన్ని. ఆరాధన విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, సంఘ పరిచర్య విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని, అది దైవభక్తిలో ఉన్న మార్మమై ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా